సదాశివరెడ్డి. ఇక 10th క్లాస్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. ఓకే, ఆల్రెడీ ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయినాయి కదా. ఓకే, ఎట్లా రాస్తున్నారు? ఇప్పుడు నేను ఫ్రెండ్లీగా ఇంటరాక్ట్ అవుతాను మీతో, ఎందుకంటే నేను కూడా చిన్నప్పుడు అక్కడికి వచ్చినామని అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చిన. సో మీకు కూడా మంచి స్కోప్ ఉంది ఇట్లా ఇక్కడికి రావడానికి. ఓకే, ఇక్కడ ఉన్న వాళ్ళు మీరంతా కూడా ఓకే. యాక్చువల్లీ చాలా ప్రౌడ్ గా అనిపిస్తుంది కదా నాకు. ఇక్కడ నుంచి మీలాగే కిందనే కూర్చున్నా, నేను ఇక్కడే ఉంటుంటే మాకు కూడా క్లాస్ ఈవెంట్స్ ఉన్నా కూడా, స్పెషల్ అకేషన్స్ ఉన్నా కూడా అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ కూర్చున్నా నేను. ఓకే, సో మీరు చూసుంటారు ఎవరైనా సక్సెస్ అయిన వాళ్ళు స్కూలింగ్ ఒక చోట, స్కూలింగ్ కూడా కంప్లీట్ గా ఒక దగ్గర ఉండకుండా పెద్ద పెద్ద స్కూల్స్ లో చదివి ఇంటర్మీడియట్ కానీ ఇంజనీరింగ్ కానీ గ్రాడ్యుయేషన్స్ ఎక్కడైనా కూడా ఎగ్జామ్ అయిపోగానే మళ్ళీ రేపటి ఎగ్జామ్ గురించి టెన్షన్ పడి ఇంకా చదవాలి ఇంకా చదవాలి ఇంకా చదవాలి. ఇన్ని రోజులు 1 year లో మనం చదివేది ఇవన్నీ 1 day లో చదివేదే ఉండదు. ఓకే, మనం చదివిందంతా కూడా ప్రాపర్ గా ప్రజెంటేషన్ ఎట్లా చేయాలన్న దాని మీద ఫోకస్ చేయాలి. చదివించినంతా చదివేసినాం, ఇంకా కొత్తగా మనం చదివితే చదవాలని ట్రై చేస్తే చదివింది మర్చిపోవడం తప్ప, మనం ఏం చదవలేదని మన కాన్ఫిడెన్స్ పోవడం తప్ప ఇంకేం ఉండదు. చదవాల్సిందంతా మంచిగా చదివినాం. క్వశ్చన్ పేపర్ అంతా కూడా ఒకసారి డీటెయిల్ గా చూడండి. ఫస్ట్ రాగానే ఫస్ట్ చూసిన తర్వాత మనకు కన్క్లూజన్ రావాలి. మనం ఏ క్వశ్చన్ ఎట్లా ప్రజెంట్ చేయాలి, మనకి మంచిగా ఈజీగా అనిపిస్తుంది అంటే జాలీగా ఎగ్జామ్ రాయొచ్చు అని అనుకోవచ్చు. పేపర్ టఫ్ వచ్చినప్పుడే మనం ఇంకా మంచి స్కోర్ చేసే ఛాన్స్ ఉంటుంది. బేసికలీ ఎట్లా అంటే టర్న్ యువర్ వీక్నెస్ ఇంటూ స్ట్రెంగ్త్ అనేది మనం యూజువల్లీ ఏదో కొటేషన్ చెప్పినట్టు ఉంటుంది, కానీ ప్రాక్టికల్ ఎట్లా ఎక్స్పీరియన్స్ అనేది నాకు ఎట్లా అయింది అనేది నేను చెప్తాను. బేసికల్ మీకు అందరూ కూడా మ్యాథ్స్ లో ఈ కోన్స్, సిలిండర్స్, స్పియర్ ఇవన్నీ ఐడియా ఉన్నాయా? బేసికలీ ఆ ఫార్ములాస్ అనే లేటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా ఇవన్నీ కూడా కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది సబ్జెక్ట్, రైట్? నేను ఇట్లానే అంటే నేను ఎప్పుడు ప్రిపేర్ అవుతుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయినప్పుడు అది కూడా డిఫికల్ట్ గా అనిపించింది అనమాట నాకు ఆ టాపిక్ అనేది. సో అది డిఫికల్ట్ టాపిక్ మిగతా ఈజీగా ఉన్నాయి చేసుకుంటూ పోతుంటే ఇది ఆ వీక్నెస్ అనేది ఎప్పుడు మనకు అట్లనే ఉండిపోయింది. మేబీ ఇప్పుడు మీరు ఎందుకు అప్లై చేయండి, లేకపోతే ఫ్యూచర్ లో ఎప్పుడైనా కూడా ఈ జీవితం మనం అప్లై చేయాల్సిన ఫార్మ్ అనమాట. మనం ఏదో వీక్ గా ఉన్నామని చెప్పి మనం దాని గురించి భయపడదు. ఆ వీక్నెస్ గా మర్చుకోవాలి. ఎట్లయితే రిసీవ్ చేసుకున్నారు సార్ మిమ్మల్ని అందరినీ కూడా అట్లనే రిసీవ్ చేసుకుంటారు. డిఫరెంట్ యాంగిల్ ఇస్తారు సార్. యాక్చువల్లీ మనం ఇట్లాంటి కూడా వేరే స్కూల్స్ ఎక్కడ చూడండి, మన స్కూల్లో మాత్రమే ఓన్లీ మన రవీంద్ర సార్ దగ్గర మాత్రమే చూస్తాం ఈ క్వాలిటీ. మనం చాలా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఇంకా చూసుకుంటే నా 10th ఇక్కడే కంప్లీట్ అయింది. సరే పోనీ ఇంకా నేను కొంచెం ఎడ్యుకేషన్ ఎక్కడి నుంచో ఇంకేదో చేసుకున్నాను కాదు, ఇక్కడ నుంచి అయినా కాబట్టి నేనే ఇంత చేసినా అంటే ఇంకా మీరు ఇంకెంత చేయాలి? అప్పటి నుంచి బిగినింగ్ అంటే నేను 2006 పాస్డ్ అవుట్. నేను ఆ రోజు దాని తర్వాత నుంచి పెద్ద అవేర్నెస్ లేదు. ఇంకా ఇప్పటికీ మీకు ఎలాంటి మన సజెషన్స్ కావాలన్నా, అడ్వైజెస్ కావాలన్నా నేను ఎప్పుడైనా ఉంటాను. నా నెంబర్ తీసుకోవచ్చు, మీరు మాట్లాడవచ్చు. ఎడ్యుకేషన్ రిలేటెడ్ అండ్ కెరియర్ రిలేటెడ్ ఏదైనా కూడా నేను హెల్ప్ చేస్తాను. డెఫినెట్లీ నేను మాత్రమే కాదు సార్ని ఇప్పటిదాకా మీరు ప్రిన్సిపల్ లాగా చూసారు, కానీ ఒక మెంటర్ లాగా కూడా చూడొచ్చు సార్. మీకు ఏ ప్రాబ్లం, ఈవెన్ పర్సనల్ ప్రాబ్లం ఉన్నా కూడా వచ్చి సార్తో షేర్ చేసుకోవచ్చు. మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా దానికి మంచి సార్ సొల్యూషన్ ఇస్తారు. మనం ఇట్లాంటి స్కూల్లో చదివినందుకు ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. నేను ఏదో వేగ్గా చెప్తున్నా అని మీకు అనిపించొచ్చేమో కొంతమందికి, కానీ లేదు ఎవిడెంట్ గా చెప్తున్నాను. ఇక్కడ నుంచి నాదంతా అయింది కాబట్టి ప్రూఫ్. నేను ఏ మాట చెప్పినా కూడా ప్రతిదీ కూడా నా సక్సెస్ అనేది మీకు ఎవిడెన్స్, రైట్? నెక్స్ట్ ఇంకా మనకి కెరియర్ ఎట్లుంటుందంటే 10th వరకు చదువుతాం. లాస్ట్ వినండి నేను అక్కడ అట్లా కూర్చుని ఇప్పుడు వచ్చి కూడా చెప్తున్నాను. మీరు కూడా తర్వాత ఇక్కడికే రావాలి. ఇట్లా వచ్చి చెప్పాలని కోరుకుంటాను నేను. సో మనం 10th వరకు వస్తాం. ఇక్కడ 10th స్కూలింగ్ అయిపోతుంది. నెక్స్ట్ ఏముంటుంది? ఇంటర్మీడియట్ ఉంటుంది. తర్వాత గ్రాడ్యుయేషన్, డిగ్రీ చేస్తే 3 years ఉంటుంది, బీటెక్ చేస్తే 4 years ఉంటుంది, మెడిసిన్ చేస్తే 5 years ఉంటుంది. మనం ఎట్లా హార్డ్ వర్క్ చేయాలంటే తెలుగులో కొటేషన్ ఉంటుంది కదా, ముక్కై వంగనేది ప్రాణై వంగున అని. మనం స్కూల్లో ఉన్నప్పుడు 10th వరకు బాగా చదవాలి. మీరు కొంతవరకు ఫాస్ట్ ఏదైతే 8th class వరకు చదివిన వాళ్ళు ఉంటే 7th వరకు అయిపోయిందని అనుకుందాం. 9th వరకు వచ్చిన వాళ్ళంటే 8 classes అయిపోయినాయి అనుకుందాం. 10th వరకు ఉంటే 10th వరకు అయిపోయింది. ఎగ్జామ్ ప్రాపర్ గా మంచిగా ప్రజెంట్ చేద్దాం. నెక్స్ట్ ఉండే వాళ్ళకి మన నెక్స్ట్ క్లాసెస్ ఎట్లా ఉండాలంటే హార్డ్ వర్క్ అనేది ఇంకేదో అనుకో మనం ఫీల్ అవ్వాల్సిన పని ఏం లేదు. మనం చేయాలనుకుంటే ఎక్కడ నుంచి స్టార్ట్ చేసినా కూడా మనం చేసుకోవచ్చు. దానికి నాది ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. ఇంకా నేను మన ఆర్ఎండి కూడా చాలా మంది ఉన్నారు ఇట్లా సక్సెస్ అయిన వాళ్ళు. సో మీరందరూ కూడా ఇక్కడ నుంచి ఉన్నా కూడా హార్డ్ వర్క్, మన ఎఫర్ట్ అనేది 100% పెడితే డెఫినెట్లీ రిజల్ట్ వస్తుంది.
ఇంకా చూసుకుంటే మన స్కూల్ లోగోలో ఉంటుంది ఏముంటుంది, జ్ఞానం శీలం వివేకం అని ఉంటుంది. జ్ఞానం అంటే ఏంటి? నాలెడ్జ్. నాలెడ్జ్ అంటే మన టీచర్స్ ఇస్తుంటారు, బుక్స్ లో చదివితే మనకు వస్తుంటుంది, ఇది నాలెడ్జ్. శీలం, శీలం అంటే ఏంటి? క్యారెక్టర్. క్యారెక్టర్ ఎట్లా వస్తుంది? మన సార్ వాళ్ళు లాంటి వాళ్ళు, మేడం లాంటి వాళ్ళు, వీళ్ళే బిహేవియర్, వీళ్ళు ఎట్లా ఇంటరాక్ట్ అవుతున్నారు స్టూడెంట్స్ తోని అని ఇట్లాంటి మన టీచర్స్ ని చూస్తే మనకు వచ్చేది మన క్యారెక్టర్. సో నాలెడ్జ్ ఎవరైనా ఇస్తాడు, ఎక్కడైనా ఇస్తాడు, ఎవరైనా చెప్తుంటారు పుస్తకాలు పొద్దున్న సాయంత్రం వాళ్ళు చదివిస్తే వస్తుంది, కానీ క్యారెక్టర్ ఎక్కడి నుంచి వస్తుంది? క్యారెక్టర్ స్కూల్లోనే మనం బిల్డప్ చేసుకోవాలి, మన వాళ్ళు మనకు ఆటోమేటిక్గా మనం చూసి నేర్చుకోవాలి. ఆ క్యారెక్టర్ ఏదైతే మనం డెవలప్ చేసుకుంటామో అదే క్యారెక్టర్ మనకు ఫ్యూచర్ లో చాలా హెల్ప్ అవుతుంది. నాలెడ్జ్ అనేది స్కూల్లో చదివేస్తాం, వదిలేస్తాం, నెక్స్ట్ ఇంటర్మీడియట్ లేకపోతే గ్రాడ్యుయేషన్ ఎక్కడో చదువుతాం, అయిపోతుంటుంది అది. కానీ మన క్యారెక్టర్ అనేది మన స్కూల్లోనే బిల్డ్ అవుతుంది. సో ఈ క్యారెక్టర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, రాదర్ దాన్ నాలెడ్జ్, ఎప్పుడైనా మనం స్ట్రెస్ లో ఉన్నప్పుడు కానీ, లైఫ్ లో ఏమైనా డిఫికల్టీస్ వచ్చినప్పుడు కానీ, అవన్నీ ఎట్లా హ్యాండిల్ చేస్తాం మనం? మనకున్న క్యారెక్టర్ తోని, యాటిట్యూడ్ తోని, దీంతో మనం హ్యాండిల్ చేయగలుగుతాం. కానీ ఆ రోజు నీకు ఏ బుక్స్ వచ్చి హెల్ప్ చేయవు, ఏ నేర్చుకున్నది నాలెడ్జ్ హెల్ప్ చేయదు. సో ఈ క్యారెక్టర్ అనేది ఇంపార్టెంట్. ఈ క్యారెక్టర్ అనేది కూడా డెఫినెట్ మీరు చూసుంటారు. నేను ఇక్కడ నర్సరీ నుంచి 10th వరకు ఇక్కడే అంటే నేను ఎలా తయారైనా ఇక్కడే తయారైనా కదా. సో మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే డెఫినెట్లీ మన సార్ని అడగవచ్చు. మనం ఇక్కడ ఉన్నంత వరకు ఏమైందంటే మన సార్ విలువ మనకు తెలియదు, బయటికి పోయిన తర్వాత తెలుస్తుంది సార్ అంటే ఏందో, సార్ చేసిన విషయాలు ఏంటి, సార్ గ్రేట్నెస్ ఏంటి అనేది మనం బయట తెలుసుకుంటుంది. సో వీ మస్ట్ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అవర్ సార్. ఓకే, నెక్స్ట్ ఇంకా చూసుకుంటే కనుక మనం ఇప్పుడు ఆల్రెడీ మీరు 10th క్లాస్ కి ప్రిపరేషన్ ఉన్నారు, కొంతమంది ఇంకా 8th and 9th క్లాస్ లో కూడా ఉన్నారు, రైట్? ఇప్పుడు ఆల్రెడీ 10th ప్రిపరేషన్ అనేది మీరు అయిపోయింది, ఎగ్జామ్ లో ప్రెజెంటేషన్ ఇవ్వాల్సిన టైం వచ్చింది. నేను పర్టికులర్లీ 10th క్లాస్ వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. ఓకే, సో చదవాల్సిందంత ఇప్పటి వరకు మీరు ఎక్కువ ఫోకస్ పెట్టాం అంటే మనం వీక్ ఎక్కడ ఉంటామో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. అక్కడ ఫోకస్ చేస్తే ఏమైపోతుంది అంటే వీక్నెస్ అనేది వెళ్ళిపోతుంది మనకి. సో ఆ ఎగ్జామ్కి వచ్చేస్తే నేను ఏవైతే ఈజీగా ఉంటాయి అని అనుకున్నానో ఆ టాపిక్స్ అన్ని కూడా డిఫికల్ట్గా వచ్చినాయి క్వశ్చన్స్ అన్ని. నేను బాగా డెప్త్ గా ప్రిపేర్ అయింది, డిఫికల్ట్ టు ద కోర్ ప్రిపేర్ అయిన టాపిక్ ఏంటి అంటే ఈ టాపిక్స్, కోన్స్, సిలిండర్స్, ఇవన్నీ ఉన్నాయి కదా, దీనికి పిరమిడ్స్, వీటిలో చాలా కష్టపడి బాగా ప్రిపేర్ అయ్యింది. సో దాని మీద వచ్చిన క్వశ్చన్స్ అన్ని కూడా చాలా ఎక్కువ ఎఫర్ట్ పెట్టినా కాబట్టి అది మంచిగా ఆన్సర్ అన్నింటిలో సక్సెస్ రేట్ ఎక్కువ వచ్చింది. ఫైనల్లీ నాకు ఆ సెలెక్షన్ కూడా వచ్చింది. ఓవరాల్ గా నేను మన స్కూల్లో లైలా స్కూల్ స్టూడెంట్ ని, లైలా స్కూల్ ప్రోడక్ట్ ని 6 గవర్నమెంట్ జాబ్స్ క్రాక్ చేసాను. ఐ కెన్ ప్రౌడ్లీ వచ్చేస్తుంది 22-21 ఇయర్స్ వస్తాం మనం. మన మీద ఫ్యామిలీ డిపెండెన్సీ వస్తుంది, మన కెరియర్ చూస్ చేసుకోవాలి క్లియర్ గా, ప్రాపర్ గా. ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏమైపోతుంది, మన చేతిలో ఏముండదు. ఈ 4 ఇయర్స్ అయిపోయింది కదా, నువ్వు మళ్ళీ ఎంత కష్టపడాలంటే 4 into 2 8 ఇయర్స్. 8 ఇయర్స్ కష్టపడితే కానీ నువ్వు 4 ఇయర్స్ లో ఇంజనీరింగ్ లో కానీ 3 ఇయర్స్ గ్రాడ్యుయేషన్ లో కానీ చేయలేంది, అండ్ మళ్ళీ ఇంటర్మీడియట్ లో చేయలేంది, అప్పుడు చేయడానికి అంత కష్టపడాల్సి ఉంటుంది. సో ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ మనం గట్టి కష్టపడ్డామంటే రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఆటోమేటికల్లీ మంచిగా సెట్ అయిపోతుంది. లేదు ఇంటర్మీడియట్ మనం వదులుకున్నామంటే 4 ఏళ్ళు కష్టపడాలి, లేకపోతే 3 ఏళ్ళు ఫుల్ గా కష్టపడాలి. ఆడ కూడా ఛాన్సెస్ తక్కువనే ఉంటాయి. అది కూడా మిస్ చేసాం, ఎంజాయ్ చేసాం అప్పుడు కూడా అనుకుంటే, మళ్ళీ 8 ఏళ్ళు కష్టపడాలి. కష్టపడితే అది కూడా పడిపోయినామంటే మొత్తం మన కెరియర్ అంతా పోతుంది, నార్మల్ అయిపోతుంది. సో బిగినింగ్ స్టేజ్లోనే మనం బాగా కష్టపడి చదువుకోవాలి, దాని తర్వాత ఆటోమేటికలీ లైఫ్ అంతా కూడా ఈజీ అయిపోతుంది. సో నేను 10th వాళ్ళకి కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా చెప్పేది ఏంటంటే, మనం ఆబ్వియస్లీ ఇక్కడ ఉన్నంత చూసుకుంటే ఎక్స్క్లూజివ్లీ మిడిల్ క్లాసే ఉంటాం మనం. ఓకే, మన దగ్గర ఏమో పెద్ద పెద్ద బిజినెస్ చేయించడానికి, ఇంకా చేయించడానికి మన పేరెంట్స్ దగ్గర బ్యాక్గ్రౌండ్ ఉండదు, ఫినాన్షియల్లీ మనకి సపోర్ట్ చేయదు. సో మనం ఏం చేయాలి? ఎవరి దగ్గర లేదు, మన దగ్గర ఉన్నది ఏంటి? దేవుడు ఇచ్చిన బ్రెయిన్. చదువుకోవాలన్నా కాస్త మన దగ్గర ఉంటే చాలు, ఆటోమేటికల్లీ అన్నీ వచ్చేస్తాయి. ఒక ఎగ్జాంపుల్ చూస్తే అబ్సల్యూట్గా నేను మిడిల్ క్లాసే, కానీ సొసైటీలో రెస్పెక్ట్ ఎందుకు వస్తుంది? ఇవన్నీ కూడా. ఇంకోటి మోర్ ఆఫ్ ద ఇంకా చెప్పాలంటే ఏంటంటే, మన స్కూల్లో అనే యాక్టివిటీస్, స్పోర్ట్స్ ఉంటాయి, మిగతా అన్ని యాక్టివిటీస్ ఉంటాయి. డెఫినెట్లీ 10th వాళ్ళంటే అయిపోయింది. ఈవెన్ మీరు ఇంటర్మీడియట్కి వెళ్ళినా కూడా ఇంటర్మీడియట్ చదవడమే ఉంటుంది, గ్రాడ్యుయేషన్కి వెళ్ళినా కూడా అక్కడ మీరు మళ్ళీ కోకరికులర్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. స్కూల్లో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా స్పోర్ట్స్లో అండ్ అదర్ యాక్టివిటీస్లో బాగా పార్టిసిపేట్ చేయాలి, ఉన్నదాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. మనం ఓన్లీ బుక్స్ నాలెడ్జ్కి మాత్రమే పరిమితం కాకుండా నెక్స్ట్ అన్ని కూడా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తే మన క్యారెక్టర్ అనేది బిల్డ్ అవుతుంది. వివేకం ఇదంతా అట్లనే వస్తుంది అనమాట మనకి. ఓకే, డెసిషన్ మేకింగ్ అవన్నీ కూడా మనకు దీని నుంచి తెలుస్తుంది. సో చిన్నప్పుడు నేను అనుకోండి జ్ఞానం శీలం వివేకం అంటే ఏదో మనకు తెలియకపోయేది. తర్వాత అంతా అయిపోయినాక సక్సెస్ అయినాక తెలిసింది ఏంటంటే ఈ 3 మన ఈ కోర్ ప్రిన్సిపల్స్ వల్లనే
వల్లనే కదా నేను ఇట్లా తయారయ్యా, మనం ఇక్కడ చేస్తున్న దాని వల్లనే కదా. సో మన పేరెంట్స్, మనకున్న స్కూల్ మేనేజ్మెంట్ అంతా కూడా మనకి ఎంత ఇవ్వాలో అందించారు. సో ఇక్కడ నుంచి ఏం చేయాలంటే మనం ఎవరిని కంప్లైంట్ చేయకుండా మనకి ఇచ్చిందే ఎక్కువ అని అనుకొని మనది మనం ఎన్హాన్స్ చేసుకోవాలి, నాలెడ్జ్ కానీ ఏదైనా కానీ. ఓకే, వేరే వాళ్ళతో కంపారిజన్ అనేది కాదు. ఇప్పుడు నేను చెప్తే మొన్న గ్రూప్ 2 ఎగ్జామ్ రాష్ట్రం 4.5 lakh మెంబర్స్ రాష్ట్రం 4.5 lakh. దాంట్లో మంచి కార్పొరేట్ స్కూల్లో 10th చదివిన వాళ్ళు ఉన్నారు, ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ కోచింగ్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంకా చాలా చేసిన వాళ్ళు ఉన్నారు. మరి నా విషయానికి వస్తే నేను టోటలీ అవుట్ ఆఫ్ 4.5 lakh నా ర్యాంక్ 261 ఇన్ గ్రూప్ 3. అండ్ నెక్స్ట్ గ్రూప్ 3కి వస్తే 190 అవుట్ ఆఫ్ 2.5 lakh. అంటే మీ సీనియర్ ఈ స్కూల్ ప్రోడక్ట్ అనుకోవచ్చు. ఇంతమంది మన తప్పులు మనం గుర్తించకుండా ప్రతిసారి ఇంకొకరిని అక్యూజ్ చేస్తూ వేరే వాళ్ళ మీద ఫాల్ట్ నెట్టేస్తూ ఉంటే మనం సక్సెస్ కాం. ఓకే, ఇవన్నీ కూడా మన టీచర్స్ ఎంతమంది చెప్పుకుంటారు. కాకపోతే నేను మీలో ఒకరిని మీ ఫ్రెండ్ ఆయన ఉన్నాను, నేను మీకు వచ్చి చెప్తుంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్తున్నాను. నేను ఏదో లెక్చర్ చేయడానికి రాలేదు. ఓకే, సో మీరందరూ కూడా ఇవన్నీ ప్రాపర్గా రిసీవ్ చేసుకొని ఎగ్జామ్స్లో ప్రాపర్గా పెర్ఫామ్ చేసి అండ్ నెక్స్ట్ మోర్ ఓవర్ ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ పోతాం, లేకపోతే గ్రాడ్యుయేషన్కి వెళ్తాం, పెద్ద స్కూల్స్ నుంచి వస్తారు, లేకపోతే ఇంకేదో మంచి మంచి హై ప్రొఫైల్ ఉన్న పిల్లలు ఉంటారు. ఎక్కడ కూడా మనం ఇన్ఫీరియర్గా ఫీల్ అవ్వచ్చు, అంటే మనం తక్కువ అని ఎక్కడ ఫీల్ అవ్వదు. ఎందుకు అని అంటే ఎవడు ఏ పొజిషన్కి వచ్చిందో బికాస్ ఆఫ్ ద బ్యాక్గ్రౌండ్, అంటే వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, గ్రాండ్ పేరెంట్స్ కావచ్చు, ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ వల్ల వాడు ఆ పొజిషన్కి వచ్చి ఉంటాడు, కానీ మన సొంతంగా వచ్చిందుకు ఉండదు. సో వాళ్ళకి ఏది ఉందో మనకు అదే ఉంటుంది, కాళ్ళు చేతులు కళ్ళు ముక్కు నోరు బ్రెయిన్. సో ఎవరు చేయలేదు మనము చేయాలి. సో పాస్ట్ అంతా కూడా పక్కన పెట్టుకొని మనం ఎఫర్ట్ పెడుతుండాలి, సిన్సియర్గా మన కమిట్మెంట్తో పెడుతుంటే డెఫినెట్లీ మనం ప్రోగ్రెస్ అవుతుంటాం. దీనికి ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను, ఇక్కడే మీ కళ్ళ ముందే ఉన్నా నేను. సో ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరంతా కూడా నెక్స్ట్ మన ప్రిన్సిపల్ సార్ గర్వంగా ఫీల్ అయ్యేటట్టుగా, ప్రౌడ్గా ఫీల్ అయ్యేటట్టుగా మీరంతా చేస్తారని థ్యాంక్ యూ సార్.